వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. హనుమాన్ జయంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని హనుమాన్ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వెల్లడి. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. వార్తల్లోని వివరాలు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని తెలియజేశారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. ఆధునిక విద్యా విధానాలను పాటించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు సూచించారు. సోమవారం చిత్తూరు బిఎస్ కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల శిక్షణా తరగతుల కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల కర్తవ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. అంతకుముందు బిఎస్ కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ జ్యోతి ప్రజ్వలనతో పాఠశాలల నిర్వహణ కమిటీ సభ్యుల శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ విద్యా విధానమే అన్నింటికీ మూలమన్నారు. ఈ నేపథ్యంలో విద్యా విలువలను మరింతగా పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు. అయితే అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను, వాటి గొప్పతనాన్ని నేటి తరం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు గుర్తించుకోపోవడం బాధాకరమన్నారు. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ బడుల మనుగడ ఎందుకు ప్రశ్నార్థకంగా మారింది, దీనికి కారణం ఎవరు అన్న విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయన్నారు. దీనిపై ఇటు తల్లిదండ్రులు, అటు అధ్యాపకులు దృష్టి సారించి విలువలతో కూడిన విద్యను బోధిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్న ప్రభుత్వ విద్యా సంస్థలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులే సామాజిక అభివృద్ధికి ఆనవాళ్లన్నారు. చిత్తూరులోని బిఎస్ కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన వారంతా ఉన్నత శిఖరాలు అధిరోహించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశయాలు నెరవేర్చాలని ఎమ్మెల్యే గురజాల సూచించారు. చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మేయర్ అముద, ఏపీ ఉమెన్స్ కార్పొరేషన్ మాజీ మెంబర్ వైవి రాజేశ్వరి, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్, పాఠశాలల అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చూడా చైర్మన్ గారు, మేయర్ గారు, ఇతర నాయకులతో కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు రిసోర్స్ఫుల్ పర్సన్స్, కీ రిసోర్స్ఫుల్ పర్సన్స్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ఫుల్ పర్సన్స్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్లో మెలకువలు ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి మాకు తోచిన విధంగా మేము చెప్తాం. అలాగే మాకున్న అనుభవంతో కొన్ని పంచుకోవడం జరిగింది.
అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాల ఏదైనా సరే స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గుతుంది అనేది మనం ఆలోచించాలని చెప్పి మన టీచర్స్ని రీసెర్చ్ పర్సన్స్ని కూడా గుర్తించాలని చెప్పాలి. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో పెరుగుతుంది, మనకు తగ్గుతుంది. కాబట్టి ఎందుకు దీనివల్ల కారణాలు ఏంటి, మన పిల్లలు మనం ఎందుకు అన్ని సౌకర్యాలు ఇస్తూ ఇక్కడ నుంచి ఎందుకు పిల్లలు వినియోగించుకోలేకపోతున్నారు, దాన్ని అవగాహన చేసుకొని మీరంతా మోడర్న్ ఎడ్యుకేషన్ టెక్నిక్స్, క్వాలిటీస్, క్యాపబిలిటీస్ పెంచుకొని పిల్లల్ని మన స్కూల్లో ఇప్పుడున్న స్ట్రెంగ్త్ని ట్రిపుల్ చేయాలని మేము అందరం అభ్యర్థించాం. తర్వాత గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని స్కీమ్స్ వస్తున్నాయి, తల్లిదండ్రులు వాటిని అన్నీ కూడా సూపర్వైజ్ చేయమని చెప్పాం. తర్వాత హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ నారా లోకేష్ బాబు గారు దీని గురించి ఒక ప్లాన్ తయారు చేసి గవర్నమెంట్ స్కూల్ని ఎలా బలోపేతం చేస్తారో అది కొద్ది రోజుల్లో వస్తుంది. అది వచ్చిన తర్వాత మేబీ అనదర్ 2 years 1.5-2 yearsలో బ్రహ్మాండంగా స్కూల్స్ మళ్ళీ పాతకాలంలాగా అలవారుతాయని చెప్పి మేము అందరం ఆశిస్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదవాలి. అప్పుడే మా మేయర్ గారు చెప్తున్నారు, వారు రెడీ అయ్యేదాకా ఉపాధ్యాయులు ఉండి పాఠశాలకు తీసుకెళ్లేవాళ్ళు. కాబట్టి వారు బాగా కష్టపడి చదివి వాళ్ళు మేయర్ అయ్యారు. అలాగే మా చైర్మన్ గారు ఇక్కడే చదివారంట. మా చైర్మన్ గారికి ఎట్టా ఇప్పుడు నిధులు కూడా ఉన్నాయి కాబట్టి వారు చదివిన పాఠశాలకి ఏది అవసరమైతే వాటిని శాంక్షన్ చేసి ఇక్కడ 20-30 మంది పిల్లలే ఉన్నారు. రేపుసారికి ఒక 200-300 ఉండే విధంగా మా చైర్పర్సన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మేము కూడా మా వంతు మేమేమన్నా కావాల్సి ఉంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఈ స్కూల్ని మంచి అభివృద్ధిలోకి తేవాలి. ఎందుకంటే వారు ఒక మంచి ఉద్దేశంతో ఆ కన్నన్ అనే వారి పేరు పైన వారి తండ్రి గారు ఇంతటి స్థలాన్ని ఇచ్చారు, ఇక్కడ ఈ పాఠశాలను పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవడానికి అలాగే మీకు ఆడుకోవడానికి కూడా మంచి గ్రౌండ్లు ఉన్నాయి. మేము చదివిన స్కూల్ మొత్తమే 1 ఎకరాన 2 ఎకరాల్లో ఉండింది. ఈ స్కూల్ చూస్తే 20 ఎకరాలు ఉంది. సో అద్భుతమైన ఎడ్యుకేషన్ పిల్లలకి మంచి వాతావరణంలో అందుబాటులో కూడా ఉంటుంది. అలాగే మా జిల్లా ప్లస్ నియోజకవర్గ అధికారులు ఎవరైతే ఉన్నత పాఠశాలకు సంబంధించిన వారందరినీ కోరుకుంటున్నా ప్రత్యేక దృష్టి పెట్టి చిత్తూరు నుండి మా నారా లోకేష్ గారు కూడా జన్మించారు కాబట్టి వారి కీర్తిని నిలబెట్టే విధంగా మీరు మేము అందరూ కలిసి అద్భుతమైన ఒక స్కోరింగ్ తేవాల్సిందిగా నా ఒక కోరిక. చైర్మన్స్ ని 2 years once సెలెక్ట్ చేసేస్తారు, అదే ప్రాసెస్ అలా ఉండేది. కానీ ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు ఇక్కడ నుంచి పిల్లలకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ఒక కొత్త షెడ్యూల్లో స్ట్రెంగ్త్ని ఏ విధంగా పెంచుకోవాలి, వాళ్ళకి ఎలాంటి సిలబస్ని ఇవ్వాలి, వాళ్ళలోని స్కిల్స్ ఏ విధంగా బయటకు తీసుకురావాలి, వాళ్ళకి చెప్పే టీచింగ్ మెథడ్స్ అన్నింటిలో కూడా మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే టీచర్లతో పాటు ఎవరైతే కమిటీ చైర్మన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ పిల్లల యొక్క బాధ్యతలో టీచర్సే కాకుండా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కమిటీ చైర్మన్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా కూడా గవర్నమెంట్ స్కూల్ పైన నమ్మకంతో మన పిల్లలు ఇక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని పంపిస్తున్నందుకు. ఇంకో బాధాకర విషయం ఏమంటే మేము ఈ స్కూల్లోనే నేను 8th to ఇంటర్ చదువుకున్నాను. అప్పుడు మేము కూర్చుంటే పిల్లలకి మాకు ఈ గ్రౌండ్ సరిపోయేది కాదు, అంత స్ట్రెంగ్త్ ఉండేది. కానీ ఈరోజు స్కూల్లో 150 members అంటే ఒక క్లాస్ స్ట్రెంగ్త్ కూడా లేదంటే చాలా బాధగా ఉంది. అందుకోసమే ఇప్పుడున్న కమిటీ చైర్మన్స్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మనతో పాటు మన పక్కనున్న వాళ్ళకి కూడా పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో
క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 169 అర్జీలు రాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 136, పంచాయతీరాజ్ 3, పోలీస్ శాఖ 10, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 2, ఏపీఎస్పీడీసీఎల్ 2, స్కిల్ డెవలప్మెంట్ 1, డిఆర్డీఏ 8, ఏపీఎస్ఆర్టీసీ 1, ఎంపీడీఓ పూతలపట్టు 1, ఎంపీడీఓ యాదమరి 1, హౌసింగ్కు 3, డిటిడబ్ల్యూఓ 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోమవారం నగరంలోని పలు ఆలయాలలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం పొన్యమ్మన్ గుడి వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో, దొడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, నాయకులు, ఆలయ అర్చకులు, ఎమ్మెల్యే, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశ్వర నాయుడులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ హేమలత, కో ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. प्रतिष्ठते ओम वागर्त प्रतिसंवृक्तो वागर्त प्रतिपत्तये जगदप्तितरौ वन्दे अनक्षित अनक्षित असंस्कृत असंस्कृत पूर्वस्थित साक्षिं साक्षिं दुरदर హలో చెప్పండి, మన ఫోన్ చేస్తాం. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31తో 2024వ సంవత్సరం ముగిసి 2025 నూతన సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్ధరాత్రి రోడ్లపై తాగి వాహనాలు నడపరాదని, అలాగే
త్రిబుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయరాదని తెలిపారు. డిసెంబర్ 31న ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా శృతి మించిన సంబరాలు చేసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు నగరంలోని ప్రధాన కూడలిలో ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ ఉంటుందని, అలాగే వాహనాల తనిఖీలు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వేడుకలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని సూచించారు. ఓకే, సో ఇయర్ ఎండింగ్కి వచ్చింది. జనవరి 1ని ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా, దానికి మనము వ్యతిరేకం కాదు. కాకపోతే చేసుకునే దాంట్లో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఎక్కువ మంది న్యూ ఇయర్ అయిపోతున్నంత వెంటనే బాగా త్రాగేసేసి వెహికల్స్ నడపడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, స్నేక్ రైడ్స్ చేయడము, ట్రిపుల్ రైడింగ్స్ చేయడము, రాత్రంతా బలాదురుగా తిరగడము, ఆడవాళ్ళు ఎవరైనా సరే బయట కనిపిస్తే ఏడిపించడం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఆ రోజు రాత్రి ఖచ్చితంగా గస్తీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ రోజంతా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము ఖచ్చితంగా. ఎవరైతే సరే ర్యాష్ గా వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ మేము ఫీడ్ తీసుకుంటాము. ఆ రోజు వాళ్ళు దొరకపోయినా నెక్స్ట్ రోజైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సో ఎవరైనా తిరగాలనుకుంటే దాన్ని పీస్ఫుల్ గా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు నగర పాలక కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ నరసింహప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందిన వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. గత వారం అందిన అర్జీల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ ద్వారా అందే వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగంకు 2, ఫంక్షన్లు 1 చొప్పున మొత్తం 3 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, సంబంధించి ఒక రోడ్డు 1.5 కిలోమీటర్లు గోక వాళ్ళ ఊరు ఐడియా ఉందా రోడ్డు? సరే 4 o'clock విజిట్ చేస్తాం. నమస్కారం. ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పబ్లిక్ గ్రివాన్స్ అడ్రసల్ సిస్టమ్ ఎవ్రీ మండే జరిగే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కమిషనర్తో పాటు శాఖాధిపతులు కూడా హాజరవడం జరిగింది. ప్రధానంగా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు రోడ్లు, డ్రైన్లు మరియు వాటర్ సప్లై విధంగా ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికంగా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. ఇవి సత్వర పరిష్కారం చూపిస్తామని తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ 2025వ సంవత్సరాన్ని తెలుగుదేశం ప్రభుత్వం బీసీ నామ సంవత్సరంగా ప్రకటించిందని, భారతదేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యానందను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై అనుచిత వేత ధోరణి అవలంబించడంతో పాటు బీసీలపై దాడులు చేయించారని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బీసీలకు ప్రభుత్వ పదవులు పెద్దపీట వేయడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక బీసీని నియమించడంతో పాటు రాష్ట్ర డీజీపీగా ఒక బీసీని టీడీపీ నియమించిందని, అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీసీ వర్గానికి చెందిన వారని నియమించడంతో బీసీలలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మేషక్, గోపాల్, బాలకృష్ణ నాయుడు, సురేష్, కరుణాకర్, శ్రీరాములు నాయుడు, శరవణ, గోవిందరాజులు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరము బీసీల నామ సంవత్సరంగా రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక చీఫ్ సెక్రటరీని మొట్టమొదటిసారిగా చరిత్రలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో సంచలనము. బీసీలుగా పెద్ద ఎత్తున పెద్దపీట వేయడం జరిగింది. రాష్ట్ర డీజీపీగా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, రాష్ట్ర శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. గత ప్రభుత్వంలో తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో ఇది బీసీల నామ సంవత్సరం. బీసీలకి పెద్దపీట వేయటం అంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యము. బీసీలకి రాష్ట్ర చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా ఇచ్చి బీసీలకి గౌరవం ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే సాధ్యం, ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. 2025 సంవత్సరం బీసీల నామ సంవత్సరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ వాహనాలు నడిపే డ్రైవర్లు జాగ్రత్తలను పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు పన్నీర్ సెల్వం అన్నారు. నూతన సంవత్సరం 2025ని పురస్కరించుకొని డ్రైవర్ల సంఘం మాజీ అధ్యక్షుడు పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలో కేకును కోసి డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో సంఘం చేపట్టే కార్యక్రమాలకు పిలుపునిచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ సహకారం అందించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో చేపట్టే అన్ని కార్యక్రమాలకు తాము అండగా నిలుస్తామని ప్రభుత్వ ఒప్పంద అవుట్సోర్సింగ్ డ్రైవర్లు పన్నీర్ సెల్వంకు తెలియజేశారు. అనంతరం డ్రైవర్లకు బహుమతులు, బాక్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ల డ్రైవర్లు పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. వీడియో తీస్తాండా ఫోటోలు వీడియో చాలానా? ప్రాణానికి ప్రాణమైన డ్రైవర్ సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిషేకి, పాత్రికేయులకి అందరికీ కొత్త సంవత్సరము శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఈ కొత్త సంవత్సరము నందు అందరికీ అన్ని అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, ఆనందము, సకల సౌకర్యము, అష్టైశ్వర్యము కలిగించాలని ఆ కలిగ దేవుని ఏడుకొండల స్వామిని, కాణిపక్క వినాయక స్వామిని, మన అల్లా స్వామిని, జీసస్ స్వామిని, ముక్కోటి దేవతలని మేము ప్రార్థించుతున్నాం. ఈ ఐక్యత ఎప్పుడు నా వెన్న నుండి, నేను ఏ కృషిలో ఉన్నా కూడా నా వెన్న నుండి నడిపించిన నా రథసారథి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ప్రతి అడుగు, నేను వేసిన అడుగుకి నాకు సపోర్ట్ ఇచ్చి, నా కూడా నడిచి, కష్టంలో కానీ సుఖంలో కానీ మంచిలో కానీ ఒక ఏదైనా మంచి కష్టాల్లో ఏ ప్రోగ్రాం చేసినా నా పిలుపు మరకు వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా వదిలేసి నాకు సహకరించిన ఈ 2024 మొత్తానికి నాకు ఈ 3 సంవత్సరాల కాలంలో నాకు సహకరించి నావన్నీ నడిచిన మరోసారి నా ప్రాణ సామాన్యులైన నా రథసారథి సోదరులకి నా శిరస్సు వంచి 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా మీ ప్రోత్సాహము, మీ సపోర్టు ఉంటే ఇంకా మన రథసారథుల హక్కుల సాధనకై నేను ఇంకా గట్టిగా పోరాడాలని కృతనిశ్చయం చేసుకున్నా. ముందుగా దీంట్లో ఫస్ట్ భాగంగా మన కాంట్రాక్ట్ డ్రైవర్లు ఉన్నారు. మన ఎన్నో ఏళ్ళుగా మన కుమారన్న కానీ, రూపేష్ కానీ, ప్రకాష్ కానీ, మన మున్సిపాలిటీలో కానీ, దేవన్న కానీ, వీళ్ళంతా కూడా కాంట్రాక్టుల్లో ఎన్నో ఏళ్ళుగా, రాఘవ కానీ, ఇట్లా పేరు చెప్పుకుంటా పోతే మనకు గంట సేపు కూడా సరిపోదు పేరు చెప్పేకి. కనుక వీళ్ళకి ఫస్ట్ స్కేల్ మన తెలంగాణలో
మనకు ఒక స్కేల్ ఇచ్చారు. 24,500 ఇచ్చి డ్రైవర్గా గుర్తించి వాళ్ళకి స్కేల్ ఇచ్చారు. దాన్ని ఫస్ట్ మన ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ అయ్యింది కొన్ని జిల్లాల్లో. దాన్ని ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ స్టెప్పే మనము పోరాటము చేయబోయేదంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత కోసము వాళ్ళకి స్కేల్ అంటే 24,000 మనం మినిమం 28,000 తగ్గకుండా 33,000 లోపల మనకి ఏదో ఒక స్కేల్ ఇవ్వమని మన గవర్నమెంట్తో సాధిస్తాము. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. ప్రతి అడుగులో నాకు ముందు నుండి నాకు ధైర్యము బలము అన్న మీరు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎన్వి రమణ, ఇస్రో టీం సభ్యులు, కేంద్ర మంత్రి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.